ప్రియమైన వారులారా, ఈ దినము రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా అందిస్తున్న వాక్యము యెషయా గ్రంథము 66 అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. తండ్రి అన్న దేవుడు మనతో చెబుతున్న మాట అండి. తల్లి బిడ్డల్ని ఎలాగైతే ఆదరిస్తుందో, అక్కును చేర్చుకుంటుందో, మిమ్మల్ని నేను ఆ విధముగా అక్కును చేర్చుకుంటాను, మిమ్మల్ని ఆదరిస్తాను అని మన తండ్రి అనే దేవుడు మనకి ఈ రోజున వాగ్దానం చేస్తున్నారండి. ఈ దినము మదర్స్ డే కనుక తల్లులైన వారి గురించి ఒక వాక్యం చూద్దాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో మరి దేవుడి ఇక్కడ దీర్ఘాయుష్మంతులు చేస్తాను, నీ తండ్రిని తల్లిని సన్మానించే వారిని దీర్ఘాయుష్మంతులుగా చేస్తాను అంటే ఆయుష్ ఒకటే కాదండి, దీర్ఘాయుషుతో పాటు అన్ని ఆశీర్వాదాలు. ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమించి వాళ్ళని గౌరవంగా వారి ప్రతి అక్కర్లోనూ కూడా తోడై ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తారని వాగ్దానం చేస్తున్నారు. మరి ఈ మదర్స్ డే రోజున మన తల్లిదండ్రులను మనం గౌరవిస్తూ వారిచ్చిన ఆజ్ఞను మనం పాటిస్తూ అలాగే వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతలోనూ మనం వారికి తోడై ఉన్నట్లయితే మన సృష్టికర్త అయిన దేవుడు మనకు తోడై ఉంటారు కనుక ఆయన ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తూ ప్రార్థన చేసుకుందామండి. వాక్యం వెంటనే మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన దేవా, మీరు వాగ్దానం చేసినట్లుగా మాట తప్పని దేవుడిగా మీరు ఉన్నారు కదా ప్రభా. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదనని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను మీకు వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతయు కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.